తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఇవన్నీ చేసే ముందే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. పోలవరం, సిఆర్డిఏ, ఏపీ అమరావతి, ఎనర్జీ పైన, ల్యాండ్, మైన్స్, మినరల్, ఫారెస్ట్ పైన, ప్రొహిబిషన్, ఎక్సైజ్ పైన, లా అండ్ ఆర్డర్ పైన, ఫైనాన్స్ పైన 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. అవన్నీ చేసిన తర్వాత ఎక్కడికక్కడ క్లీనప్ అంతా ప్రారంభించాం. ఇంటీరియం బడ్జెట్ పెట్టాం. మళ్లీ అవగాహన పెంచుకున్నాం. ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చాం. ఇప్పటికి 24,811 కోట్ల రూపాయలు పాత బకాయిలన్నీ పే చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ 3,449 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. లాంగ్ పెండింగ్ డ్యూస్ అన్ని ఉద్యోగస్తులు ఉంటే 10,925 కోట్లు క్లియర్ చేశాం. ఇరిగేషన్ రోడ్లకి 14,816 కోట్ల రూపాయలు పే చేశాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 14,479 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టి అక్కడి నుంచి యూసీలు తీసుకుపోయి మళ్లీ 82 స్కీముల్ని ట్రాక్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఆర్థిక ఇబ్బందులున్నాయి వదిలిపెడితే కేంద్రం ఇచ్చే నిధులు కూడా మనకు రావు. అందుకని దాన్ని కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మీరు చూస్తే రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్లీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేసి వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్ గా ముందుకు తీసుకుపోతున్నాం. ఇన్ని చేశాం కాబట్టి వీలైనంత వరకు ఒక సంవత్సరం ఊహించిన విధంగా రికవరీ ఫేస్కి వచ్చాం. పూర్తిగా రికవర్ అయ్యామని చెప్పను. ఇంకా సమస్యలున్నాయి. సమస్యలను అధిగమించే విధంగా మనం అందరం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇంత మునిపే చెప్పాను కాబట్టి ఎక్కువ చెప్పను. లా అండ్ ఆర్డర్ విషయంలో ఆ రోజు ఎట్లుంది, ఈ రోజు జీరో టాలరెన్స్ ఆన్ డ్రగ్స్ కానీ ఉమెన్ పైన క్రైమ్స్ కానీ. ఇంకో పక్కన ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తాం. లిక్కర్ పాలసీ నాసి రకం ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం. ఇంకో పక్క ట్రాన్స్పరెంట్ గాని అకౌంటబుల్ గా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క శాండ్ అయితే నేచర్ ఉచితంగా శాండ్ ఇస్తే దీన్ని ఇష్టానుసారంగా అమ్మి భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ అండ్ ఈజీ యాక్సెస్ తీసుకొచ్చాం. ఇక్కడ ఇంకా జిల్లా యంత్రాంగం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెప్పిస్తున్నా. అవి కూడా మీకు పాస్ ఆన్ చేస్తాను. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని మీరు కూడా చిత్తశుద్ధితో సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రోడ్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉంటే దగ్గర దగ్గర 4,765 కిలోమీటర్లు స్టేట్ హైవేస్ కానీ 14,710 కిలోమీటర్లు ఎండిఆర్స్ కానీ పార్ట్ హోల్ ఫ్రీ చేశాం. ఇవి కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ నేను ముందే చెప్పాను మీకు. అమరావతిని అయితే ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక మాటలో చెప్పాలంటే P4 కూడా 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు భూమి,
ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. దీనికి తిరిగి డెవలప్ చేసిన తర్వాత కొంత ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాం. మనకు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ల్యాండ్ మిగులుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి మిగిలింది కూడా మానిటైజేషన్లో అమ్మగలిగితే మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బుల్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉంది. నేను పదే పదే చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ ప్రభుత్వ భూములు పెట్టుకుని సైబరాబాద్ నిర్మాణం చేపట్టాం. ఈరోజు మనకు అలాంటి ప్రభుత్వ భూములు లేవు, అన్ని కూడా పట్టా భూములు ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక పిలిపిస్తే ఆ నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్లీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. ఆయనకు ఒకే హామీ ఇచ్చాం, 3 సంవత్సరాల తర్వాత మళ్లీ మీరు రావాలి. మీరు ప్రారంభించిన పనులు, ఈరోజు వర్క్స్ ప్రారంభించారు, మళ్లీ ఆ పనులు ప్రారంభించడానికి మీరే రావాలని వారిని కోరాను. తప్పకుండా వస్తారు. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇంకొక పక్క పోలవరం, నేను ముందే చెప్పాను, దీన్ని కూడా లైన్లో పెట్టాం. పోయిన సంవత్సరం 5,936 కోట్ల రూపాయలు ఖర్చు ఇచ్చారు. అవన్నీ ఖర్చు పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2027 జూన్కు కానీ, కొద్దిగా లేట్ అయితే డిసెంబర్కి కానీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. జరుగుతుంది, జరిపిస్తాం. అది జరిపించడమే కాకుండా పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, అగ్రికల్చర్లో మీరు చూస్తే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెడితే ఈరోజు మొత్తం ప్రీవియస్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పులన్నీ 1,852 కోట్లు డ్యూస్ అన్ని చేశాం. 55,57,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్, కోకో, టొబాకో, మ్యాంగో వీటికన్నిటి తీసుకొచ్చాం. మీరు చూస్తే 8,50,000 మంది రైతులకి 13,584 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇచ్చాం. డైరీ ఫార్మర్స్ కి గోకుల్ కింద 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క అందరి నీవా నేను చెప్పాను. ఇంకో పక్క ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 24-29 తీసుకొచ్చాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా, కోస్టల్ ఆంధ్రాని అక్వాకల్చర్ హబ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే 23-24 143 లక్షల మెట్రిక్ టన్నులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే ఒక సంవత్సరంలో 159 లక్షలకు చేరాం. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో 23-24 5.4 ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 4.63 ఉంది. ఈసారి ఆల్ ఇండియా లెవెల్లో 5.54 ఉంటే మంది మాత్రం 4.4 ఉంది. అంటే మనం ఇన్ఫ్లేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలపైన ధరల భారం పడకుండా
మానిటర్ చేస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చెప్పాం. కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ చేశారు. జిఓ నెంబర్ 117ని రద్దు చేశాం. మెగా డిఎస్సి పిలిచాం. తల్లికి వందనం ఇచ్చాం. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం కింద 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ ఇవ్వడం, వాళ్ళని సన్మానించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కూడా పెట్టారు. ఫస్ట్ టైం చరిత్రలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలో ఒక రోజు పెట్టిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. ఒకే రోజు పెట్టారు. అదే మాదిరిగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అయితే ఒకే రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా పెట్టి విద్యకు ప్రోత్సాహం ఇచ్చారు. ఇంకో పక్కన పబ్లిక్ హెల్త్ మీరు చూస్తే ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం. ఇంకో పక్కన బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ మన రాష్ట్రంలో డిజిటల్ రికార్డ్స్ నుంచి గ్లోబల్ నాలెడ్జ్ని అదే మరి గ్లోబల్ టెక్నాలజీస్ రావడానికి ముందుకు వచ్చారు.